హలో గైస్, హాయ్ అండి. ఈ వీడియోలో నేనైతే హెల్తీగా రాగి కుకీస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది కూడా వీట్ ఫ్లోర్తో. మన సమ్మర్లో మన పిల్లలకి మనం ఏదైనా మంచి రెసిపీ చేయాలని అనుకుంటాం కదా. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ఇక దీని క్రంచీనెస్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 100 grams ఆఫ్ ఫ్యాట్ స్ప్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట, డెలిషియస్ బ్రాండ్ది. అలాగే హాఫ్ కప్ వచ్చేసి ఐసింగ్ షుగర్ అయితే తీసుకున్నా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట, హాఫ్ కప్ వచ్చేసి వైట్ ఫ్లోర్ తీసుకున్నా, హాఫ్ కప్ వచ్చేసి రాగి పౌడర్ తీసుకున్నా. ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో తీసుకొని, ఆ బౌల్ అనేది మనకి తడిగా ఉండకూడదు అనమాట. మంచిగా తుడుచుకొని మనం దాంట్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఫ్యాట్ స్ప్రెడ్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్యాట్ స్ప్రెడ్ ఎందుకు యూజ్ చేశానంటే, నాకు కస్టమర్ కొద్దిగా తక్కువ బడ్జెట్లో కావాలి, ఎక్కువ క్వాంటిటీతో కావాలి అనేసి అన్నారనమాట. సో అందుకోసం అయితే నేను ఇక్కడ ఫ్యాట్ స్ప్రెడ్ అయితే యూజ్ చేశాను. మీరు ఫ్యాట్ స్ప్రెడ్ ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా 100 grams అనమాట. ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది మంచిగా జల్లీడ పట్టేసుకుంటున్నాను అనమాట. రాగి ఫ్లోర్, వీట్ ఫ్లోర్, ఐసింగ్ షుగర్, ఆ తర్వాత బేకింగ్ సోడా అనమాట. ఇదంతా వేసుకుని మంచిగా జల్లీడ పట్టేసుకొని మంచిగా కుకీ డౌ అనేది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకునే లోపు మీరేం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకొని పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో నేను మీకు నచ్చుతుందనేసి అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక, మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం అనమాట. ఇక్కడ చూసారా, నేను స్పాచులా యూజ్ చేయలేదు, అలాగని బీటర్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ విస్కర్తో నేను ఇక్కడ యూజ్ చేసి కలిపాను అనమాట. బ్యాటర్ కొద్దిగా హార్డ్ అయిన తర్వాత ఇంకా మిక్సర్తో అవ్వదనమాట. సో అందుకని నేను ఇక్కడ హ్యాండ్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ హ్యాండ్ యూజ్ చేసి మంచిగా డౌ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఎటువంటి లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ కూడా కలపలేదన్నమాట. ఓన్లీ మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్తోనే నాకు ఈ డౌ అనేది వచ్చింది. మీరు చూసారు కదా, నేను వీడియో ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయలేదు. సో మీరు కూడా స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే కుకీ డౌ చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇలాగే రావాలన్నమాట. సో తర్వాత ఒక బేకింగ్ దేంట్లో అయితే మనం బేక్ చేస్తామో ఆ ప్లేట్ అయితే తీసేసుకొని, నేనైతే స్టవ్ మీద బేక్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్లేట్ తీసుకుని అందులో ఆయిల్ రాసేసుకొని బటర్ పేపర్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత కుకీ బ్యాటర్ను మనం కస్టమర్కి ఇస్తున్నాం కాబట్టి అన్ని కుకీస్ కూడా సేమ్ వెయిట్తో ఉండాలి. అప్పుడే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది, మనం కూడా లాస్ అవ్వకుండా ఉంటామన్నమాట. ఈ ఒక టిప్ అయితే మంచిగా మీకు హెల్ప్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఏదైతే కావాలనుకుంటున్నారో ఈ వీడియో కావాలి అనేసి అయితే నాకు కామెంట్ అయితే చేయండి అనమాట. సో నెక్స్ట్ వీడియో అదే అయితే ఉంటుంది. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే నేను ఇక్కడ చేత్తో అదుముకున్నాను కదా, సో అలా అదుముకున్న తర్వాత కుకీస్ కూడా నేను రౌండ్ షేప్లోనే చేసేసుకున్నాను. సో అన్నీ కూడా నాకు ఒక్కొక్క కుకీ అనేది 10 grams అయితే వచ్చింది. నేను ఇక్కడ ఫోర్క్ తీసుకుని అక్కడ నేను ఒక షేప్ అయితే ఇచ్చేసాను అనమాట. ఒక మంచి డిజైన్ అయితే ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే నేను ఏదైతే మనం బేకింగ్ చేద్దాం అనుకున్నామో ఆ ఒక ప్లేట్ మీద ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, బటర్ పేపర్ వేసి. సో అక్కడ నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అనమాట. ఎంత దూరంగా పెట్టినా సరే నాకు ఇక్కడ మంచిగా బేక్ అయిన తర్వాత స్వెల్ అయిపోయినాయి అనమాట. సో ఉబ్బిపోయినాయి. సో అలా ఉబ్బిపోవడం ద్వారా నాకు షేప్స్ అనేది రౌండ్ షేప్లో అయితే రాలేదన్నమాట. ఒక్కొక్కటి ఒక షేప్ వచ్చింది. నేనైతే ప్రీహీట్ చేసుకున్న తర్వాత 20 minutes అయితే పెట్టుకున్నాను అనమాట. ప్రీహీట్ చేసుకున్న తర్వాత 20 minutes నేను బేక్ చేశాను. ఓకేనా, స్టవ్ మీదే చేశాను. సో అలాగే నేను ఇక్కడ కుకీ కటర్స్తో కూడా చేస్తున్నాను అనమాట. మన పిల్లలకి ఒక్కొక్క షేప్ చేస్తే ఏంటంటే వాళ్ళు మంచిగా వాళ్ళకి నచ్చిన షేప్ తీసుకొని కన్జ్యూమ్ చేస్తారు కదా, ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ కుకీ కటర్స్తో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కుకీ కటర్తో చేసేసుకొని దాని మీద కూడా ఒక మంచి షేప్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, బేక్ అయిన తర్వాత నాకు ఎలా వచ్చిందో, స్వెల్ అయింది అని చెప్పాను కదా. సో ఇలాగ చూడండి, అన్నీ కూడా ఒక్కొక్క షేప్ అయితే వచ్చినాయి అనమాట. సో కొద్దిగా పెద్ద ప్లేట్ అయితే తీసుకొని కొద్ది దూరం అయితే పెట్టేసుకోండి మీరు. ఓకేనా, అంతే గైస్. నేను రాగి కుకీస్ అయితే ఇంట్లోనే మంచిగా చేశాను. సో మీరు కూడా మంచిగా చేసుకొని హెల్దీగా మీ పిల్లలకి మీరు హెల్దీగా ఉండండి. అలాగే హెల్దీగా కూడా మీ పిల్లలకి కూడా పెట్టండి. బయటికి వెళ్ళకుండా మంచిగా చూసుకుందాం మన పిల్లల్ని. ఎండలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మా బాధ్యత కదా. సో అంతే గైస్, నేను ఇది కన్జ్యూమ్ కూడా చేశాను. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బై బై.